నమస్కారం బాలు గారు. నమస్తే అండి. సార్ మీరు జాతకాలు నమ్ముతారా? జాతకాలు అండి ఒకటి రూ. 1,00,00,000 డబ్బులిస్తే నీకు ఈరోజు రూ. 1,00,00,000 డబ్బులొస్తాయని చెప్తే మాత్రం నమ్ముతాను. హ్మ్. అంటే చెప్పి డబ్బులొస్తాయి. హ్మ్. రాలేదనుకోండి పోనీ. వేణుస్వామి గారితో ఎప్పుడైనా జాతకం చెప్పించుకున్నారా? వేణుస్వామి గారితో లేదండి. నేనెప్పుడు చెప్పించుకోలేదు. లేదా? అయితే ప్రెజెంట్ ఇప్పుడు వేణుస్వామి గారు చెబుతున్న జాతకాలు ఆయన మీద చాలా విమర్శలనేవి వస్తున్నాయి. అసలు ఆయన మీద, ఆయన చెప్పే జాతకాల మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఒకటి ఇప్పుడు ఆయనొక్కరే అన్నట్టు నేను అందరి జాతకాల వాళ్ళకి నిజంగా మీకు వేరే వాళ్ళ జాతకాలు తెలుసుంటే ఫస్ట్ మీ జాతకం చూసుకోండి. మీ జాతకం చూసుకున్నారనుకోండి మీరేం చేయాలని మీకు అర్థమైపోతది. మీరు ఫస్ట్ డెవలప్ అవ్వకుండా వేరే వాళ్ళు మీరు డెవలప్ అవుతారంటే ఎట్లా? హ్మ్. ఇంకా వేణుస్వామి గురించి మాట్లాడితే ఆయన ఫేమస్ అయింది దేని గురించి రకరకాల ఏదో విశ్లేషణలు జాతకాలు ఏవో చెప్పాను మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. ఏదో పూజలు చేయిస్తారో ఇంకోటో రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అది మీడియాలో మనం చూస్తూ వచ్చాము. ఫేమస్ అయ్యాడు ఆయన. సమంత నాగచైతన్య విడిపోతారు అని చెప్పి మెయిన్‌గా సమంత నాగ చైతన్య ఒకటే కాదు వేరే కూడా అన్ని కూడా చెప్పినాడు. పాలిటిక్స్ చెప్పాడు, సమంత నాగ చైతన్య గురించి చెప్పాడు, ఇంకోటి అని చాలా చెప్పుకుంటూ వచ్చాడు. ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఆ విధంగా అందరి జీవితాలను బయటపెట్టి వాళ్ళ పర్సనల్ విషయాలను బయటపెట్టే అవసరం ఆయనకేంటి? వీళ్ళేమన్నా అడిగారా వాళ్ళ అంటే జాతకాలు అని చెప్పి? ఇప్పుడు ఒకటి పర్సనల్ విషయాలు ఆయన ఏం బయట పెట్టాడు? వాళ్ళవి హ్మ్. బెడ్రూమ్ లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని బయట పెట్టాడా? లేకపోతే హ్మ్. పార్టీకి వెళ్ళిన దాంట్లో ఏం జరుగుతుందని బయట పెట్టాడా? ఏం బయట పెట్టాడు ఆయన? విడిపోతారు అని చెప్పి అప్పటికప్పుడు పెళ్ళైన వాళ్ళని విడిపోతారు ఇప్పుడు అన్న సపోజ్ విమర్శలు పెళ్లి చేసుకోవడానికి ఫస్ట్ జనాలందరూ ఏం చేస్తారు? పెళ్లి చేసుకోవడానికి ఏం చేస్తారు? జనాలందరూ అర్థం ముందు ఏం కాలేదు. చేస్తారు? ఒక అమ్మాయి అబ్బాయి హారోస్కోప్ ని తీసుకొని ఓ హ్మ్. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి జాతకం మొత్తం చూపించుకొని హ్మ్. జాతకం సెట్ అవ్వలేదు అనుకోండి, నో ఈ అమ్మాయి మాకు సెట్ అవ్వలేదు, నో ఈ అబ్బాయి మాకు సెట్ అవ్వలేదు అంటారు. అప్పుడు వాళ్ళు కూడా మనోభావాలు దెబ్బతిని అరే మా జాతకాలు చూసి మీరు మమ్మల్ని విడిపోయారు, సారీ మా మ్యాచ్ అని మీరు యాక్సెప్ట్ చేయలేదని చెప్పి వాళ్ళు కూడా కేసు పెడితే వాళ్ళు మనోభావాలు దెబ్బతిని ఒప్పుకుంటారా? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదా. That's వాళ్ళు what, వెళ్ళి ఇప్పుడు వాళ్ళు కనుక్కుంటే పబ్లిక్ అదొక రకం. ఒక్కటండి పర్సనల్ ఇష్యూ అన్నప్పుడు పర్సనల్ గానే ఉంటది రైట్. హ్మ్. పబ్లిక్ ఫిగర్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రైట్ ఉంటది. హ్మ్. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇప్పుడు ఆయన పబ్లిక్ ఫిగర్ అయ్యాడు. నాగ చైతన్య సమంత కూడా ఇప్పుడు ఆయన చెప్పింది జరగలేదా? పోనీ ఆయన ఏమంటాడు? నేను చెప్పింది జరిగిందా జరగలేదా? జరిగింది కదా. మరి ప్రభాస్‌కి ఎటువంటి హిట్స్ అనేవి ఉండవు అని చెప్పారు. బట్ ఆల్రెడీ ఇప్పుడు 'కల్కి' అనేది వచ్చింది. వరల్డ్ వైడ్ అయింది. మరి దీని మీద? హిట్ అసలు హిట్ ఫ్లాప్ ఏంటి? ఇక్కడ ఏమున్న హిట్ ఫ్లాప్? ఒకప్పుడు హిట్ అంటే ఏంటి? 100 హ్మ్. రోజులు ఆడితే హిట్ సినిమా. ఈ సినిమాను 100 రోజులు ఆడుతుందా? హ్మ్. ఎవరు డిసైన్ చేస్తున్నాడండి హిట్ ఫ్లాప్ అనేది? అప్పుడేమో 100 రోజులు ఆడితే హిట్, హ్మ్. హీరో డబ్బులు వస్తే హిట్ అంటున్నారు. ఏ క్రైటీరియా? ఎవరు డిఫైన్? అసలు హిట్ ఫ్లాప్ ఎవరు డిఫైన్ చేశాడు? ఏ లా చెప్పింది దానికి? ఏ చట్టం చెప్తుంది దానికి? హ్మ్. ఏ రాజ్యాంగం చెప్తుంది ఇది హిట్ అది ఫ్లాప్ అని చెప్పేసి? మీ దగ్గర ఏమైనా చట్టాలు ఉన్నాయా? అదే నేను అంటున్నా, నేను అడుగుతున్నా. నాకు తెలిసైతే లేవు. హ్మ్. జనాలకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఇది హిట్ ఇది ఫ్లాప్ అని చెప్పేసి. అంటే 10 మంది హిట్ అని చెప్తే హిట్, 10 మంది ఫ్లాప్ అని చెప్తే ఫ్లాప్. అంతే హ్మ్. కదా. దానికి కొలమానం ఏం లేదు. పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ వచ్చి వరల్డ్ వైడ్‌గా అవునండి. మరి ఎక్కువ అలాంటి డేస్ ఆడిన నేను అదే రోజులు. అంటున్నానండి. ఇప్పుడు పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు ప్రాఫిట్లు వస్తే అసలు మీకు ఇంకో విషయం చెప్పనా? హ్మ్. సినిమా చలనచిత్రం ఏదైతే ఉందో కళామ్మ తల్లి అది ప్రాఫిట్ ఓరియెంటెడ్ కాదు. హ్మ్. అదందరూ తెలుసుకోవాలి. ప్రాఫిట్ ఓరియెంటెడ్ కాదది. ఇట్ ఈస్ ఆర్ట్. ఆర్ట్ అనేది హానరీ రెమ్యూనరేషన్ ఉంటది తప్పనిచ్చి ప్రాఫిట్ల కోసం చేసేది కాదు. ప్రాఫిట్ల కోసం చేసేదానికైతే గవర్నమెంట్ ఎందుకు వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నాయి నాకు అర్థం కాలేదు. వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తాయి వాళ్ళకి. హ్మ్. ఏం వాళ్ళు ఏమన్నా డబ్బులు లేని వాళ్ళ వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇవ్వడానికి? ఇవన్నీ ఏ రంగమైనా వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. దాన్ని బేసిస్ ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయిందని అన్నారు. అయితే అవుతుంది లేదంటే లేదు. ఇప్పుడు వేణుస్వామిది ఏం తప్పు ఉందనేది? ఆయన జాతకాలు చెప్పాడు, లేకపోతే ఆయన ఇంకోటో. మరి మూర్తి గారి గురించి మాట్లాడారు. అందులో ఎంతవరకు తప్పుంది, ఎంతవరకు ఒప్పుంది అని లేకోకుండా ఒక మనిషి మీద అలా ఎలిగేషన్ అనేది వేయొచ్చా? ఇప్పుడు ఇదే విధంగా మీడియా వాళ్ళందరినీ జనాలందరూ ప్రశ్నించడం మొదలు పెడితే మీడియా వాళ్ళు తట్టుకోగలుగుతారా? లేదు. దెన్ హ్మ్. కొన్ని చూసి చూడనట్టు పోతూ ఉండాలి, వదిలేస్తూ ఉండాలి. మీడియా వాటిని పట్టుకొని అనేది ద కపుల్ ఆఫ్ పీపుల్ కదా సార్. ద కపుల్ ఆఫ్ పర్టిక్యులర్‌గా పీపుల్ నేను నో. ఇఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ అడిగితే, హ్మ్. ఇఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్ చేస్తే ఒక్కళ్ళని ఆర్ యు ప్రశ్నించే పరిస్థితి కాదు కదా ఆర్ యు అంటున్నాను. విల్లింగ్ టు గివ్ ఎ ఆన్సర్? హ్మ్. మీడియానే హ్మ్. కపుల్ ఆఫ్ పీపుల్ని లార్జర్ కపుల్ ఆఫ్ పీపుల్ అడిగితే ఇవ్వగలుగుతారా? కొన్ని అంశాలను మాత్రం డెఫినెట్గా ఎవరు కూడా దాన్ని పెద్దగా లాగకూడదు. లాగితే ఏమవుతుంది? ఇట్లా పెంట్ అవుతుంది. హ్మ్. ఈరోజు ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే వీళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూస్.
సపోజ్ మూర్తి గారు అనుకోవచ్చు, లేకపోతే వేణుస్వామి వేణుస్వామి గారు. కావచ్చు. దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మన ఇప్పుడు మూర్తి గారు ఆయన నేను తప్పు చేయలేదు కాబట్టి నేను లీగల్గా ఫైట్ చేస్తాను ఆయన అంటున్నాడు. అప్పుడు వేణుస్వామి కూడా చెప్పాలి, అవునండి నేను తప్పు చేయలేదు, నేను కూడా లీగల్గా ఫైట్ చేస్తాను చెప్పేసి అని. మీకు ఇంకోటి చెప్తాను చూడండి, నేను వేణుస్వామికి ఫోన్ చేస్తాను ఇష్యూ చూసిన తర్వాత. ఆయన అందరినీ రండి 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 అన్నాడు కదా, సంఘాలు రండి, వీళ్ళు రండి, వాళ్ళు రండి, కాపాడండి కాపాడండి అన్నారు కదా. నేను ఫోన్ చేసి, అయ్యా నిజంగా నీ దాంట్లో నిజాయితీ ఉంటే, నీ దాంట్లో జెన్యూనిటీ ఉంటే, నీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉంటే, ఎస్ నేను సపోర్ట్ చేస్తాను, నేను కాపాడుతాను నిన్ను అని చెప్పేసి అని నేనే ఫోన్ చేసి మాట్లాడా. ఆయన ఏమన్నారో తెలుసా, నేను మా ఆవిడతో మాట్లాడి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను మీకు గెట్ బ్యాక్ అవుతానండి అని అన్నాడు. ఈయన ఈ రోజు గెట్ బ్యాక్ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి? నీ దాంట్లో నిజం ఉండింటే నువ్వు డెఫినెట్గా వచ్చాను మమ్మల్ని కాపాడని చెప్పిండే వాళ్ళవి. అలా చేయలేదంటే అర్థం ఏంటి? అలా చేయలేదంటే అర్థం ఏంటి? ప్లానింగ్ వేసుకొని మరి డెఫినెట్లీ. అలాంటప్పుడు మూర్తి గారు చెప్పేది కరెక్టే కదా. ఇప్పుడు మూర్తి గారు ఏం చెప్తున్నారు, నేను అడగలేదు, నేను చెయ్యలేదు, నాకు సంబంధించిన మనుషులు కాదు, నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధమే అని చెప్పి మూర్తి గారు క్లియర్గా చెప్తున్నారు అక్కడ. దెన్ అప్పుడు ఎవరిది ఫాల్స్ అవుతుంది, ఎవరిది ట్రూ అవుతుంది, ఎవరు ఫేక్ అంటున్నారు ఇక్కడ? ఏది ఏమైనా సరే ప్రజలు ఏం చెప్తే నమ్ముతారు అన్న ఉద్దేశంతోనో కరెక్టేనండి. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీడియాలో వచ్చేవి జనాలు నమ్మాలా నమ్మకూడదా కూడా అర్థం కాని పరిస్థితికి అయిపోతుంది ఈ రోజు. అవును. ఇప్పుడు ఆయన ఫేమస్ అయింది దేని గురించి ఫేమస్ అయ్యాడు? సోషల్ మీడియాలో ఆయనని జాతకాలకు సంబంధించి చూసి ఫేమస్ అయ్యాడు. అవునా? నువ్వు దాని నుంచి వచ్చిన క్రెడిట్ ని తీసుకొని బెనిఫిట్ పొందావు, దాని నుంచి వచ్చిన నెగిటివ్ ని కూడా తీసుకునే కెపాసిటీ ఉండాలి. నాకు ఉండదు అంటే కుదరదు. అలా ఎలా కుదురుతుంది? ఫేమస్ వచ్చినప్పుడు ఏమో తీసుకొని హాహా ఓ ఎంజాయ్ నేను ఫేమస్ అని అనుకుంటావా? కొంచెం క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టేసరికి అయ్యో నా వల్ల కావట్లేదు, నా వెయిట్ తగ్గిపోయింది, అయ్యో బాబాయ్ నేను ఇలా అయిపోయాను, అయ్యో నేను అలా అయిపోయాను, నా మానసికంగా దెబ్బతినిపోతాను, నా ఫ్యామిలీ ఇదైపోతుంది అదైపోతుంది. నువ్వు చెప్పినప్పుడు ఎంతమంది ఫ్యామిలీస్ దెబ్బతిని ఉంటాయి? నువ్వు చెప్పినప్పుడు ఎంతమంది ఫ్యామిలీలు కుంగి కృషించిపోయి ఉంటారు? నువ్వు చెప్పినప్పుడు ఎంతమంది యొక్క కుటుంబాలు దెబ్బతిని ఉంటాయి? వాళ్ళు మానసికంగా ఎంత బాధపడి ఉంటారు? వాళ్ళందరూ వచ్చి చెప్పుకోలేదే. మరి వాళ్ళందరూ నీ మీద దాడికి వస్తారు, ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకుంటారు? దెన్ మరి నీకో న్యాయం వాళ్ళకో న్యాయం ఎక్కడి నుంచి వస్తుందండి? కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 అందరికి ఒకటే, ఎవరికి వేరు వేరు ఏముండదు. ఈయన చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఎలా అయితే బాధపడి ఉంటారో ఇప్పుడు ఈయనకు అది రివర్స్ అయ్యి ఉండొచ్చు అనుకోవాలి మనము. అంతేగాని ఇప్పుడు ఆయన ఓన్లీ సోషల్ మీడియాలో కూర్చొని నాకు ఇదైంది, నాకు అదైంది, నాకు ఇది చేస్తుంది, నన్ను టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ దేనికి? ఏం టార్గెట్ చేశారు? మీరు చెప్పింది నిజమా అబద్ధమా? దాని గురించి బాధితులు ఎవరైనా వస్తే కూర్చొని మిమ్మల్ని ఇది చేస్తారు. మీరు ఒకప్పుడు ఫేమస్ కూడా అయ్యారు కదా, అట్లనే లక్షల రూపాయలు మీరు డబ్బులు సంపాదించారు కదా, పూజలు చేయడం లక్షల రూపాయలు. ఇప్పుడు నేను స్ట్రైట్ గా నేను ఒకటే అడుగుతానండి ఈ వేణుస్వామి గారికి, సార్ వేణుస్వామి గారు మీరు ఈ పూజలు చేస్తే అన్ని మీకు ఫలితాలు దొరుకుతున్నాయి అంటున్నారు కదా, నాకు స్ట్రైట్ కూడా చెప్పండి, నాకు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి, ఏం పూజ చేయాలో చెప్పండి, ఎంత ఖర్చు వస్తుందో చెప్పండి, డబ్బులు రాకపోతే దానికి డబల్ మీరు ఇస్తారా? ఏమంటే సింపుల్, 1,00,000 కోట్ల రూపాయలు, ఈ 1,00,000 కోట్ల రూపాయలతో నేను ఏం చేస్తానో కూడా చెప్తాను. ఈ 1,00,000 కోట్ల రూపాయలు నాకు డబ్బులు వస్తే ఈ 2 రాష్ట్రాలు ఫస్ట్ నేను కొనుక్కుంటా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేను కొనుక్కుంటా. ఎస్ నేను కొనుక్కుంటా, మొత్తం ప్రభుత్వాన్ని కొనేసుకుంటా. 1,00,000 కోట్ల రూపాయలతో వీళ్ళకి 50 లక్షలు ఇచ్చి వాళ్ళకి 50 లక్షల కోట్ల డబ్బులు ఇచ్చేసి నేను కొనేసుకొని ప్రజలు ఎవరైతే ఉన్నారో, దారిద్ర్య రేఖలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమానమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరు అమ్ముతున్నారు ఇప్పుడు? ఆయన పూజ చేసి డబ్బులు వస్తాయి అంటున్నారు కదండి. మీకు పాయింట్ నేను ఇక్కడ ఏం చెప్పాను, అందుకే మీకు ఆయన పూజలు ఎందుకు చేస్తున్నాడు? బెనిఫిట్ పొందడం కోసము, జనాలందరూ వస్తున్నారు చేయించుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆయన సైట్ కొట్టి అడుగుతున్నా, నాకు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి, నేను మీతో పూజ చేసుకుంటాను, ఏం చేయాలి, ఏ పూజ చేయాలో చెప్పండి, ఎంత ఖర్చు వస్తుందో చెప్పండి. ఒకవేళ ఆ 1,00,000 కోట్ల రూపాయలు రాకపోతే దానికి డబుల్ అమౌంట్ ఆయన ఇవ్వాల్సి ఉంటుంది. 1,00,000 కోట్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన 10 కోట్లైనా వాట్ ఎవర్ అండి, వాట్ ఎవర్. ఇప్పుడు ఆయన అదే కదా చెప్పేది, నా వల్ల నేను పూజలు చేయడం వల్లనో లేకపోతే ఆయన జాతకాలు చెప్పడం వల్లనో ఇంకో దాని వల్లనో అందరు డెవలప్ అయ్యారు, అందరు ఎదిగారు, అందరు సంపాదించుకున్నారు, అందరు లైఫ్లు బాగుపడ్డాయని చెప్తున్నాడు కదా ఆయన చేయడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు నేను ఆయన అడుగుతున్నాను స్ట్రైట్ గా, మీ ద్వారా ఆయన ప్రశ్నిస్తున్నా, నాకు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి, దానికి ఏం పూజలు చేయాలో చెప్పండి, మీకు దానికి ఎంత ఫీజు చెప్పండి. ఒకవేళ అది జరగకపోతే నెక్స్ట్ ఏంటి? మీరు 1,00,000 కోట్ల రూపాయలు అంటే 2,00,000 కోట్లు నాకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధం అవ్వాలి ఆయన. లేదు అంటే ఈ జాతకాలన్నీ కూడా ఇల్యూజన్స్ మాత్రమే, వేణుస్వామి గారు మీ మీద ఎలిగేషన్ వేసేది, బాలగారు 1,00,000 కోట్లు నన్ను ఇప్పుడు అడుగుతున్నారు అని చెప్పేస్తారు. నేను అదే చెప్తున్నాను కదండి, నేను 1,00,000 కోట్ల రూపాయలు నాకు కావాలి,
ఆ 1,00,00,000 కోట్ల రూపాయలు రావాలంటే ఏం పూజలు చేయాలో చెప్పండి అని అంటున్నాను నేను. లైవ్ లోనే చెప్తున్నాను కదా మీకు నేను. చెప్పండి మాకొద్దు ఓన్లీ కావాలి కావాలి, ఆడి ఓకే. వరకే కట్ చేసుకుంటాం మేము. ఓకే, కట్ చేసుకోండి, నాకు కావాలి. బాలు ఆయన గారు ఇస్తారా? వేణుస్వామి గారిని 1,00,00,000 కోట్ల రూపాయలు అడిగారు. రాసుకోండి. పొలిటికల్ కన్సల్టెంట్ బాలా గారు వేణుస్వామికి 1,00,00,000 కోట్ల రూపాయలు అడిగారు. రాసుకోండి. నాకు కావాలని చెప్తున్నాను కదా నేను. దానికి ఏం పూజలు చేయాలో చెప్పండి అని చెప్తున్నా. ఆయన ఫీజు ఇస్తాను. ఒకవేళ ఆయన చెప్పింది జరగకపోతే ఆయన 1,00,00,000 కోట్లకి 1,00,00,000 కోట్లు 2,00,00,000 కోట్లు డబ్బులు ఆయన ఇవ్వాలి. మళ్ళీ ఆయన దగ్గర అవును నుంచి మరి ఆయన చెప్పింది అన్ని జరుగుతాయని చెప్పే కదా ఆయన ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పింది జరుగుతానే కదా ఆయన ఫేమస్ అయింది. దెన్ ఇవన్నీ ఇల్యూజన్స్ మాత్రమే తప్ప ప్రజలు ఎవరికి నమ్మకాలు ఉంటే వాళ్ళు వెళ్తారు, నమ్మకాలు లేని వాళ్ళు కామ్గా ఉంటారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ.